ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేచి ప్రార్థించి మరి ఈ దినమును ప్రారంభించారని నేను నమ్ముతున్నానండి. ఎప్పుడైతే మనం ఉదయం లేవగానే ప్రార్థించి ఆ దినమును ప్రారంభిస్తామో ఆ దినమంతా దేవుని యొక్క ప్రజెన్స్ మనతో నడుస్తుంటుంది. మనం తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క వాగ్దానాలు మీరు వింటున్నారు కదా. మరి ఈరోజు కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్టు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కని మాట ప్రభు ఈరోజు వాగ్దానంగా మీకు ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు కదా, నీ దేవుడనే యెహోవా నీకు చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అప్పు ఇస్తావే కానీ అప్పు చేయవు అని ఈరోజు వాగ్దానం ప్రభు మీకు ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నా మరి మీ జీవితాల్లో అప్పులైపోయి మరి చాలా బాధలో కష్టాల్లో ఉన్నారా? అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమైపోతున్నారా? అప్పులు వారు వచ్చి మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు, వారు అనేక రకాల మాటలు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎంతగానో కృంగిపోయి ఉన్నారా? దేవుడు మాకు గొప్ప కార్యం చేస్తాడు, ఏదో ఒక రోజు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు, ఖచ్చితంగా నా పరిస్థితులు మారతాయి అనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారా? దేవుని బిడ్డలారా, మరి మీతోనే ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు ఏమనంటే, నీ దేవుడనే యెహోవా నీకు చెప్పి ఉన్నట్లు. అవును, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చారు కదా, నేను ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, నీకు సమృద్ధిని ఇస్తానని దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. ఆయన అంటున్నారు, నీ దేవుడనే యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక నీవు అప్పు చేయవిగా, నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా మారబోతున్నావు అని. ఎంత చక్కటి వాగ్దానం అండి. మన దేవుడు మనం అప్పులు పాలవ్వాలని కోరుకునేవాడు కాదు. మనం ఎప్పుడు సమృద్ధితో, ఆశీర్వాదంతో, దీవెనతో మనం ఉండాలని ఆయన ఆశించే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవుని బిడ్డలారా, నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా అంత సమృద్ధి నువ్వు మరి కలిగి ఉండాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నీకున్న ప్రతి అప్పు కాడి విరగొట్టబడుతుంది. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చారు కదా. అందుకే దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నీ పనుల్లో, నీ వ్యాపారాల్లో, నీ చేతి పనిని, నీకు ఉద్యోగాల్లో, అలాగే నీ సమస్త విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇక నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా మారిపోబోతున్నావు. యేసయ్య ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అప్పు ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. అంత సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు కనుక నమ్ముతున్నారా దేవుని మాటను? ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు సర్వ సమృద్ధి కలిగినవాడు. ఆయన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. మనము ఆయన పిల్లలం కదా, ఆయన బిడ్డలం మనం. అందుకే దేవుడు మనల్ని సమృద్ధితో ఉంచుతాడు. నీ కొరతలు ఉండవిక, నువ్వు అప్పులు ఉండవిక, అది పూర్తిగా తీసేస్తున్నాడు. అప్పిచ్చే వ్యక్తిగా మారబోతున్నావు. అందుకే యేసయ్య, నీ మాటను, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. నువ్వు నన్ను ఆశీర్వదించి అప్పు ఇచ్చే వ్యక్తిగా నన్ను మారుస్తున్నందుకు వందనాలు యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని యేసయ్య థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన గాక ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా, అయ్యా ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 6వ వచనం ద్వారా మాతో మాట్లాడవు. నీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్య. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారి జీవితంలో నాయన్ని గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య, ఇదిగో తండ్రి, మీరు ఏ మాట అయితే చెప్తారో ఆ మాటను నెరవేర్చే దేవుడు ప్రభా. అయ్యా, నీ పిల్లలమైన మేము సమృద్ధితో ఉండాలని, అయ్యా నా తండ్రి ప్రభు, అప్పు ఇచ్చే వ్యక్తులంగా అంత ఆశీర్వాదం మేము కలిగి ఉండాలని నువ్వు ఆశిస్తున్న దేవుడు ప్రభా. నీకే స్తోత్రాలు యేసయ్య. నాయన, ఈరోజు ప్రభా వాగ్దానం వింటున్న బిడ్డల యొక్క జీవితాల్లో ఒకవేళ ఇప్పటి వరకు అప్పుల భారంతో నలిగిపోతూ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక సతమతమైపోయిన దినాలు అయ్యా వారు గడిపి ఉన్నారేమో ప్రభా. అయ్యా, అప్పులు వారని మాటలు భరించలేక అయ్యా ఎంతగానో నలిగిపోయి ఉన్నారేమో. కానీ
వారిని ఆశీర్వదిస్తావని అయ్యా నువ్వు ఇచ్చిన మాట కొరకు ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు యేసయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మీరు చెప్పినట్లుగానే అయ్యా నీ యొక్క ఆశీర్వాదం వారికి దయచేయండి అయ్యా. వారికి నా అప్పుల భారమంతా యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక అయ్యా. ఎన్ని లక్షలైతున్నాయో, ఎన్ని వేలైతే ఉన్నాయో, ఆ అప్పుల భారమంతా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. కొట్టివేసినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అప్పు ఇచ్చే వ్యక్తులుగా వారిని మారుస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అంత సర్వ సమృద్ధి వారికి ఉండునుగాక. వారి వ్యాపారాలు, వారి చేతి పనులు అయ్యా, అది వారి ఉద్యోగాల్లో అయ్యా, అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించమని, దీవించమని, సమృద్ధితో వారిని నింపి మహిమ పొందుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నూతనమైన బ్లెస్సింగ్స్తో వారు నింపండి ప్రభా. అయ్యా నూతన కార్యాలు వారి జీవితాలు ఆరంభమగునుగాక కృప చూపమని నాయన ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.